కూడా అదే రికార్డు కదా. ఇప్పుడు కూటమిగా 164 కానీ 151 అయితే ఏ పార్టీకి ఇండివిజువల్గా రాలేదు కదా. అలాంటి స్థాయి సంపాదించినటువంటి వ్యక్తి ఇవాళ ఆ పరిస్థితిలో చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయడం మానేసి తను కన్విన్స్ అయ్యి అదే కన్విన్స్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు రైట్? హోదా కావాలి అని పట్టుపట్టడం, దాన్నే కారణంగా ఒక సాకుగా కారణాన్ని కూడా చూపించడం ప్రజలు యాక్సెప్ట్ చేయదగ్గదేనా అంటే హోదా అదే కదా అనేది. ఇప్పుడు పబ్లిక్ అయితే అతను సభలో కూర్చోవాలి, అతను నిజంగా అవమానించారు, పబ్లిక్ కెన్ వాచ్, చూశాక అప్పుడు ఇదిగో నన్ను మాట్లాడనివ్వట్లేదు కాబట్టి నేను బాయ్కాట్ చేస్తున్నానంటే ఒక అర్థం ఉంది, నన్ను ఇట్లా అవమానించారు కాబట్టి వెళ్తున్నానంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు గారు లాంటి నిలబడ్డాడుగా, వీళ్ళు ఎన్ని అవహేళన చేసినా దాంతో కంపేర్ చేసినప్పుడు ఇతను ఫెయిల్యూర్ కనబడుతుంది. అక్కడ సభకి రాలేకపోవడం అనేది ఒక ఫెయిల్యూర్ అవుతుంది, సక్సెస్ ఏం కాదు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, అనిత అడుగుతున్నారు, మొన్న ఆయన కూడా స్పీకర్ గారు కూడా అసలు మీ కూడా రమ్మనండి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉన్న సమయాన్ని కాపాడుకోవడంలో ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది వైసీపీ అని అనుకోవచ్చు. రాజ్యాంగానికి దీనికి సంబంధం లేదు, రాజకీయ విరుద్ధం. అంటే ఒక శాసనసభ్యులు సభకు వెళ్లకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగానికి ఏం సంబంధం ఉంది అందులో? రాజ్యాంగం ప్రకారం శాసనసభకి ఎన్నికవ్వమన్నారు, అయ్యారు, హాజరవ్వలేదు చేయడం అదంతా కూడా ఇప్పుడు బాయ్కాట్ చేయడం మరి రాజ్యాంగంలో ఏమన్నా